అందరికీ నమస్కారాలు. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ సమీక్ష కోసం నేను ఇక్కడ వచ్చాను. గవర్నమెంట్ వచ్చి 10వ నెల మూడోసారి ఇక్కడ రావడం జరిగింది. ఈ 9 నెలల్లో చాలా నిర్ణయాలు కానీ మళ్లీ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టడానికి గాడి తప్పినటువంటి ప్రాజెక్ట్ ని ఒక మాటలో చెప్పాలంటే చాలా ఇది ఎప్పుడవుతుంది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి అని నాకు కూడా అనుమానం ఉండే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దీంట్లో ఈ ప్రాజెక్ట్ చాలా కాంప్లికేట్ అయింది. ఈజీగా అయిపోవలసిన ప్రాజెక్టు ప్రభుత్వం ఆ రోజు కొనసాగుంటే 2020 ఆగస్టు కంతా లేదా జూన్ జూలై కంతా ప్రాజెక్టు పూర్తయి జాతికి అంకితం చేసేవారు. పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఏదో దాంట్లో ఆ ప్రాజెక్టులో ఉండే 7,20,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం, 23,50,000 ఎకరాలు గ్యాప్ ఆయకట్టుని స్టెబిలైజ్ చేయడం, ఒక 30 లక్షల మందికి 28.5 లక్షల మందికి త్రాగునీరు ఇవ్వడం, 960 మెగావాట్లు కరెంట్ ఉత్పత్తి చేయడం, 23 టీఎంసీ నీళ్లు విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ కానీ ఇండస్ట్రియల్ వాటర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మేజర్ ఫ్యూచర్స్ దీంట్లో. దానికంటే ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా 4,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. 100 ఇయర్స్ ఆవరేజ్ తీసుకుంటే 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి. ఈ 2,000 టీఎంసీ నీళ్లలో కనీసం మనం ఒక 400-500 టీఎంసీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఈ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు కూడా చరిత్ర మనం చూస్తే ఇది 2004లో ప్రారంభించడం, అంతవరకు కూడా ఫౌండేషన్ వేశారు, పనులు స్టార్ట్ చేయడం, అక్కడి నుంచి లిటిగేషన్ లో పడిపోవడం, 2009 నుంచి 14 వరకు పనులు జరగకుండా మళ్లీ కాంట్రాక్ట్ ని పిలవకుండా పోవడం, ఆ కాంట్రాక్టులు కొంతమంది ఇప్పుడు కూడా కోర్టులో తిరగడం, ఎన్ని వేరియస్ ఆస్పెక్ట్స్ వచ్చి ఇబ్బందులు వచ్చాయి. ఏదైతే విభజన చట్టంలో పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్ట్ గా పెట్టినప్పుడు ఈ ప్రాజెక్టు చేయగలుగుతామనే ఒక ధీమా ధైర్యం వచ్చి అక్కడి నుంచి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడ కూడా కీలకమైన మార్పు మీరు చూస్తే 2014 విభజన జరిగిన ఇమ్మీడియట్ గా అటు కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఇటు రాష్ట్రంలో గవర్నమెంట్ ఎన్నికలైనాయి. గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్లో 7 మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కాదు, సమస్య పరిష్కారం కాదు. ఆ రోజు నాకు ఒక ఇంట్యూషన్, నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఒక అనుభవం ఉంది. అనుభవం ఉన్నప్పుడు మొత్తం డీటెయిల్స్ తెప్పించుకొని చూస్తే అప్పటికి బైఫర్కేషన్ యాక్ట్ లో గట్టిగా మాట్లాడడం అయినాయి. కానీ ఆ రోజు కదా మీరు ముందు పార్లమెంట్ పెట్టుకొని అక్కడ పాస్ చేసుకోమంటే అంత లోపల నోటిఫికేషన్ అయిపోతుంది. దెర్ ఈజ్ ఎ డెడ్ లైన్ June 2 2 రాష్ట్రాలు ఏర్పడడానికి. June 2 వస్తే ఆటోమేటిక్ గా 2 రాష్ట్రాలు మళ్ళీ బిల్ పాస్ చేయాలి, తర్వాతనే కేంద్ర రూల్ వస్తుంది. అలాంటి సమయంలో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి దోహదం చేసింది. కేంద్రం మీరు ఒకసారి చూస్తే చాలా కోఆపరేట్ చేశారు, ఆ రోజు చేశారు, ఈ రోజు చేశారు. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నీతి ఆయోగ్కి వెళ్తే నీతి ఆయోగ్ రికమెండ్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్కి డెడికేటెడ్ ప్రాజెక్ట్, బైఫర్కేషన్ లో వచ్చింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే వాళ్లే శ్రద్ధ తీసుకుంటారు. నేషనల్ ప్రాజెక్టులు పూర్తి చేసిన చరిత్ర చూస్తే ఆశాజనకంగా లేవు.
కాబట్టి ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఇమ్మని చెప్పి ఎగ్జిక్యూషన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేయమని ఇచ్చారు. దాంతో మీరు చూస్తే 73% పూర్తి చేశాం. అదే మరి ఒక్కసారి మీరు చూసిన 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు ఒక్కరోజు చేసి గిన్నెస్ రికార్డ్ ఎక్కింది. 414 రోజుల్లో 1397 మీటర్లు డయాఫామ్ వాల్ నిర్మాణం చేశాం. అప్పట్లోనే 480 కోట్లతో పూర్తి చేశాం. అదే మరి 2 కిలోమీటర్లు మొత్తం లోతు కూడా చూస్తే కొన్ని ప్లేసెస్లో 100 మీటర్స్కి వెళ్ళింది. 28 సార్లు వచ్చాను. 82 సార్లు వర్చువల్గా రివ్యూ చేశారు. సోమవారాన్ని పోలవరంగా చేసుకుని అన్నీ చేశాం. అదే మరి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి చాలా వరకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి నీళ్లు కూడా ఇచ్చాం. ఇది లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చాం. లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా స్పీడప్ చేశాం. ఇవన్నీ చేస్తే జరిగింది మీరు చూశారు. బాధేస్తుంది. ఇక్కడికి వస్తే తలుచుకుంటే ఈరోజు ఈ ప్రాజెక్టు ఏ విధంగా ఉండాల్సింది ఇప్పుడు ఎట్లుంది అది తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇక్కడ దీంట్లో మీరు కూడా చాలా మంది భాగస్వాములు. ఎవ్రీ నెలకు ఒకసారి నేను వస్తే మీరు కూడా రావడం, మీరు కూడా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ ప్రజలకు డెవలప్మెంట్ చెప్తూ వచ్చారు. ఏదైతే వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం ప్రజలకు రిమైండ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జరిగినటువంటి తప్పు చరిత్ర క్షమించరాని నేరం. ఇట్ ఈస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఎ పీపుల్స్ ప్రాపర్టీ. నోబడీ ఈస్ హ్యావింగ్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస రాజ్యంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ జీవీఎంసీ మేయర్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం వాళ్ళు గెలవడం అనేది పూర్తిగా అనైతికం. ఎంత ఘోరం అంటే మా పార్టీ కార్పొరేటర్స్ మీద సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి చాలా దారుణంగా వాళ్ళకి ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి ఈ విధంగా గెలవడం అనేది నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఈ కూటమిలో ఉన్న వాళ్ళు కూనీ చేశారు. అది క్లియర్ గా అర్థమవుతూ ఉంది. మా పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిన కార్పొరేటర్స్ వాళ్ళకి అవిశ్వాసానికి మద్దతు ప్రకటించిన కార్పొరేటర్స్ మాత్రం నేను ఒకటే చెప్తున్నాను, మీరు మిమ్మల్ని చూసి ఈ విశాఖపట్నం గెలిపించిన ప్రజలు ఈ రోజు నవ్వుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి గెలిపించామని బాధపడుతూ ఉండే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. నిజంగా మీరు చేసింది చాలా దారుణం. మీకు రాజకీయంగా మీకు మీరే సమాధి కట్టుకున్నారు అనే విషయం గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఎంత దారుణంగా అంటే 10 నెలల కాలం కోసం ఒక బీసీ మహిళను ఈ విధంగా దించడానికి ఇన్ని కుట్రలు అవసరమా? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? వీళ్ళందరూ ఏం చెప్పారంటే మేము ఎదుటి పార్టీ వాళ్ళని తీసుకోము, తీసుకున్నా వాళ్ళతో రిజైన్ చేయించి ఎలక్షన్ పెట్టి గెలిపిస్తాము అని చెప్పారు. ఏవి ఆ మాటలు? చేతల్లో కనిపించవా? నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ 27 మంది కార్పొరేటర్స్ ని తీసుకుంటే మా పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా కార్పొరేటర్స్ గా కూడా రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి గెలిచి అప్పుడు వాళ్ళకి మద్దతు తెలియజేసుకుంటే బాగుండేది కదా. ఇంత దారుణంగా టికెట్ ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ మహిళకు అవకాశం ఇస్తే ఈ రోజు ఆ బీసీ మహిళని దించి ఒక బీసీల ద్రోహిగా అలాగే ఒక మహిళా ద్రోహిగా ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు నిలిచిందని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున నిలబడే పార్టీ. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా ప్రజల అండతో ప్రజల తరపున పోరాటం చేస్తూ వాళ్ళకు మద్దతుగా నిలిచే పార్టీ. మీరు ఇలాంటివి ఎన్ని చేసినా కూడా మీకు ఎన్నికల్లో 164 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఇంకా మీకు సరిపోదా? ఇంకా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా లాక్కోవడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. మేము విప్ జారీ చేశాము. ఖచ్చితంగా వీళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.